హలో ఆల్, వెల్కమ్ టు నారమల్లి నీలిమ యూట్యూబ్ ఛానల్. వెజిటేరియన్ లవర్స్కి పుల్ల పుల్లగా కారం కారంగా తినాలనిపించే వాళ్ళకి ఇదొక మంచి రెసిపీ చూపించబోతున్నాను. బెండకాయ పులుసు అండి. ఇందులో ఏముంది అనుకుంటున్నారు కదా. చాలామందికి బెండకాయ పులుసు చేసేటప్పుడు పల్చగా నీళ్లు లాగా ఉంటుంది, చిక్కదనమే రాదు అనుకుంటుంటారు. ఈ కూర చిక్కగా టేస్టీగా ఎలా చేయాలో నా వీడియో చూసి నేర్చుకోండి. మంచి టిప్స్తో రెసిపీని చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేశాక 1 స్పూను ఆవాలు, ఉద్దిపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చిని తుంచి వేసుకొని 5 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. ఈ వెల్లుల్లి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి, కానీ మాడకూడదు. సో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వెల్లుల్లి కాస్త బ్రౌన్ షేడ్ వచ్చే వరకు, మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే గుప్పెడంత కరివేపాకు కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పులుసులో ఉల్లిపాయలు వేగకుండా పచ్చిగా ఉంటే అస్సలు బాగుండదండి. ఆనియన్స్ అంతా కూడా ట్రాన్స్పరెంట్ అయ్యి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేశారంటే కలర్ వస్తుంది. అలాగే ఆనియన్స్ కూడా ఉప్పు వల్ల తొందరగా ఫ్రై అవుతుంది. కొంతమందికి కూరల్లో టమోటా తొక్కు తగులుతూ ఉంటే అస్సలు నచ్చదండి. అలాంటి వాళ్ళ కోసం నేను కూడా మంచి టిప్ చెప్తున్నాను. 2 టమోటాలు తీసుకొని చక్కగా మిక్సీ గ్రైండర్లో ప్యూరీ చేసుకోండి. ఆనియన్స్ బాగా బ్రౌన్గా ఫ్రై అయ్యాక, ఆయిల్ బాగా తేలాక అప్పుడు ఈ టమోటా ప్యూరీని అందులో యాడ్ చేసుకోండి. ఇలా మనం టమోటా పీసెస్ బదులు ప్యూరీ కూడా ప్రతి కూరలోనూ వేసుకోవచ్చు. కొంతసేపు మొత్తం కూడా ఫ్రై అవ్వాలండి. ఆయిల్ పైకి తేలుతూ ఉంది అంటే పచ్చిదనం పోతుంది వెజిటబుల్స్కి అని అర్థం చేసుకోండి. ఇప్పుడు మీ కారానికి తగినంత కారం పొడి, ధనియాల పొడి వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్స్ కారం పొడి, 1.5 స్పూన్ ధనియాల పొడి వేశాను. ఈ పొడులన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక ముందుగా బెండకాయల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటాం కదా, కొంచెం ఆయిల్లో ఒక పెనంలో వేసి అలా అలా రోస్ట్ చేసుకోవాలి. మాడకుండా అలా రోస్ట్ చేసుకున్నారంటే జిగురుతనం అంతా కూడా పోతుంది. ఇది కూడా ఒక మంచి టిప్, కానీ నేను ఈ క్లిప్ని మిస్ అయ్యాను, ఏమనుకోవద్దండి. ముందుగా బెండకాయలు కట్ చేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్లో దాన్ని వేపుకోవాలన్నమాట. సో ఇప్పుడు పొడులన్నీ వేశాక ఈ వేయించిన బెండకాయలను కూడా అందులో వేసేసి తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అలానే ఉంచేయండి. తరువాత బెండకాయ పులుసు టేస్టీగా రావాలంటే నేను ఇక్కడ ఒక గుప్పెడంతా కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. ఇది ఎండిపోయిన మెంతి ఆకు అన్నమాట. దీన్ని చేత్తో అలా క్రష్ చేసి ఈ పులుసులో యాడ్ చేసుకోవాలి. కసూరి మేతి ఎప్పుడు కూడా ఏ పులుసుకైనా టేస్ట్ ఎన్హాన్సర్ అని చెప్పాలి. అంటే దానివల్ల ఎక్కువ రుచి వస్తుంది. సో పులుసు కూరలు ఎందులో అయినా కసూరి మేతి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు తగినంత వాటర్ యాడ్ చేసుకొని స్పైసెస్ అంతా కూడా ఆ వాటర్లో బాగా మిక్స్ అయ్యి బెండకాయ బాగా ఉడికే వరకు కూరను ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, పల్చగానే ఉంది కదా కూర. నౌ ఇంకొక టిప్ చెప్పబోతున్నాను. పల్చటి కూర చిక్కగా అవ్వాలంటే ఒక కప్లో కొంచెం వాటర్ తీసుకొని 1 స్పూన్ శనగపిండి వేసి ఉండలు లేకుండా, అంటే లంప్స్ లేకుండా పల్చగా కలుపుకొని దాన్ని కూరలో వేయండి. కూర చూడండి ఎంత చిక్కగా అయిపోయిందో. ఇంకాసేపు స్టవ్ మీద పెట్టుకున్నారంటే ఇంకా చిక్కగా కూడా అయిపోతుంది. కానీ నేను ఈ కన్సిస్టెన్సీలో కూరను ఆపేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి పక్కకు తీసి పెట్టేసుకున్నానండి. యమ్మీ యమ్మీ టేస్టీ బెండకాయ పులుసు రెడీ అయిపోయింది, అది కూడా చిక్కగా టేస్టీగా. ఈ కూరను వేడి అన్నంలో సర్వ్ చేయండి, సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.